బ్లాక్ గ్లాస్ పెట్టుకుంటారు మీ కమాండోస్ అందరూ. అవును. బ్లాక్ గ్లాస్ పెట్టుకున్న తర్వాత చేతిలో వెపన్ కనపడదు, అంటే షార్ట్ వెపన్స్ ఉంటాయేమో. అవును. తర్వాత ఒక బ్లాక్ కలర్ బ్యాగ్ ఉంటుందండి చేతిలో. ఒకసారి వాటి గురించి. అంటే బ్లాక్ కలర్ అది బ్లాక్ గాగుల్సే కానీ బట్ విజిబిలిటీ ఉంటుంది దాంట్లో. తర్వాత ఇది బ్రీఫ్ కేసు వెపన్స్ ఉంటాయి, బ్రీఫ్ కేస్ సిస్టమ్. అప్పుడు వ్యాస్ గారు ఉన్నప్పుడు గ్రేహౌండ్స్కి ప్రపోజల్ తీసుకొచ్చేటప్పుడే అది ఇచ్చారు మన స్టేట్కి. సో మనకంటే ముందు ఎన్ఎస్జీ వాళ్ళు తీసుకొచ్చారు. సో ఎన్ఎస్జీ వాళ్ళు ఏంటంటే మనం హ్యాండిల్ పట్టుకుంటాం కదా, మనం ఎటు పెట్టి అట్లా ట్రిక్కర్ ఆపరేట్ చేసుకోవచ్చు అంతే. సన్నంగా ఉంటుంది కదండి. అవును, సన్నగానే ఉంటుంది. వెపన్ పెద్ద లాభం ఉండదు కదా. అంటే వెపన్ సూట్ కేసు ఓపెన్ చేసి చేయరు, దాంట్లో రెడీగా ఉంటుంది అనమాట. ఓకే, సిస్టమ్ అది దాన్ని. సూట్ కేసు వెపన్ ఏదో పేపర్స్ పెట్టుకున్నట్టు చిన్న ఫైల్ లాగా సింపుల్గా ఉంటుంది. అది చూసేవాళ్ళకి ఏదో మామూలుగా ఉన్నాడు అనుకుంటారు అని, బట్ దీన్ని అవసరం చేసుకున్నాడు. అది వెపన్, వెపన్ ఇట్స్ వెపన్. అంటే ఒకవేళ వెనిమి వచ్చాడు అనుకుంటే అప్పుడు ఏం చేస్తారు? మామూలు చేసేస్తారు ఇంట్లో అంతే. మామూలు మీద మాట్లాడుతుంటానని మామూలుగా ఇట్లా అనేస్తే ఆటోమేటిక్గా ఇదైపోతుంది. సో అట్లా చేయొచ్చు అది ఈజీగా. సో ఇకపోతే ఐస్ కళ్ళద్దాలు ఏంటంటే మన వ్యూ ఎటు చూస్తుందో తెలియకుండా ఉండడం కోసం ఒకటాను మనం బ్లాక్ గ్లాసెస్ ఉన్నా కూడా మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు నేను ఆయన తట్టు చూస్తున్నాను అనుకోండి, ఆయన ఏమనుకుంటాడంటే చూస్తున్నాడు కాబట్టి నేను కెనాట్ మూవ్ అని అనుకుంటాడు. బట్ నా కళ్ళు బ్లాక్ గ్లాస్ అంటే ఏం కనపడదు, బట్ నాకు మాత్రం విజిబిలిటీ క్లియర్గా ఉంటుంది దాంట్లో. మీరు రేడియేషన్ ఎంతవరకు ఉంటుందండి జనరల్గా విఐపికి? విఐపి రేడియేషన్ అంటే ఇదంతా 30-25 minutes లోపలే ఉంటుంది. అంత 25 feet లోపలే అంత సెక్యూరిటీ సిస్టమ్, సిపిటి, క్లోజ్ ప్రాక్సిమిటీ టీమ్. సో రెస్ట్ ఆఫ్ ది ప్లేస్ వెపన్ యూనిఫామ్, 2 వెపన్ వాళ్ళ టీం వేరుగా ఉంటుంది. సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్. దీంట్లోకి ఎవరిని రానివ్వరు. ఈవెన్ పోలీస్ ఆఫీసర్, సీనియర్ ఆఫీసర్స్ కూడా వాళ్ళు రారు. రాజీవ్ గాంధీ టైంలో వైజాగ్లో, విజయవాడ జరిగింది అట్లా. డిటి నాయక్ గారు ఎస్పీగా ఉండేవారు. సో వాళ్ళని ప్రివెంట్ చేశారు. అప్పుడు చేస్తే ఎస్పీ అన్నా కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు. సో ఆయనకంటే అప్పుడు కొత్తగా అప్పుడే ఎస్పీ వచ్చింది కాబట్టి మనకు ఆ రూల్స్ రెగ్యులేషన్స్. మీరు చెప్తున్నట్లుగా ఒక వివిఐపీ ఉన్నారు, మీరు 25-30 feet మీకు మీ రేడియేషన్ ఉంటుంది కంట్రోల్, మీ కంట్రోల్లో. మీరు అన్నట్లుగా సీనియర్ ఐఏపీఎస్ అవ్వచ్చు, లేదా ఇంకోళ్ళు రావాలనుకుంటే అంటే ముందు మీకు నోటీస్. మినిస్టర్స్ కూడా నాట్ అలౌడ్. మినిస్టర్ మీకు లిస్ట్ ఇస్తారా ఎవరి దగ్గర? అవసరం లేదు అసలు, అది విఐపీ పిలిచారు ఆ సమయాల్లో. అవును, కరెక్టే సార్. ఆయన ఇప్పుడు విఐపీ ఆయన దగ్గరికి వెళ్ళాలనుకుంటే అప్పుడు విఐపీ ఆయన దగ్గరికి వెళ్ళేటప్పుడు విఐపీ చెప్తాడు మనకి. ఓకే, అంతే. అంతేగాని మినిస్టర్ గారు వచ్చారని చెప్పి మనం ఆయన్ని తీసుకురాము. మినిస్టర్ గారు కూడా నాట్ అలౌడ్. రాజీవ్ గాంధీ దగ్గర ఉన్నప్పుడు నాకు తెలుసు హెల్త్ మినిస్టర్ ఫ్రమ్ మంగళగిరి ఆయన ఉండేవాడు, ఎస్సీ మినిస్టర్. ఆయన నెట్టేశారు వాళ్ళు. నీరుకొండలో ఇన్సిడెంట్ జరిగింది, ఆ ఇన్సిడెంట్కి వెళ్ళినప్పుడు నీరుకొండలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఆ ఇన్సిడెంట్ చూడటానికి రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ అందరూ వచ్చారు అప్పుడు. సో సీఎం గారు చెప్పినా కూడా ఒప్పుకోలేదు, సెక్యూరిటీ ఒప్పుకోలేదు. ఓన్లీ ఎస్పీ బల్వీందర్ సింగ్ ఉండేవారు, ఆయన్ని పిలిచారు. మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి సర్దార్జీ అని ఆయన అన్నారు రాజీవ్ గాంధీ. అంతే. పుష్పరాజ్ మినిస్టర్, జే పుష్పరాజ్, ఆయన అలో చేయలేదు. సో దట్ ఈస్ ద సిస్టమ్, మనం ఏమీ ఫీల్ కావాల్సిన అవసరం లేదు. అలాగే రాజ్భవన్లో చీఫ్ సెక్రటరీ గారు నేను బిహైండ్ ఇంటర్వ్యూలో ఉన్నాను. నేను దాంట్లో డోర్కి దగ్గర నేను సెక్యూరిటీ. నన్ను అందరూ చేశారు, చీఫ్ సెక్రటరీ గారు వస్తుంది తీయండి అన్నారు. సరే అన్నాను నేను. వాళ్ళు కొద్దిగా హర్ట్ అయ్యారు, చీఫ్ సెక్రటరీ వాళ్ళంటే మరి హర్ట్ అవుతారు. బట్ సిస్టమ్ అది, సిస్టమ్. అదే మీకు నామ్స్ ఉంటే దాని ప్రకారం సెక్యూరిటీ ఇంపార్టెంట్ అంతే. ఎవరెంత ఏమన్నా నేను, ఎందుకంటే లోపల అప్పుడు ఇంటర్వ్యూ జరుగుతుంది ప్రెస్ తోటి. సో డోర్ తీస్తే అంత సిస్టమ్ అంత చండాలం అయిపోతుంది. సో అట్లా సెక్యూరిటీకి సంబంధించినవన్నీ కూడా ఉంటుందండి. డిసిప్లిన్ ఉండాలి, అలాగే మనం హోల్డ్ చేసుకునే కెపాసిటీ కూడా ఉండాలి. సో భయపడటం అనేది ఇది కూడా ఒక నిదర్శనం అన్నమాట. భయపడకూడదు, భయం అనేది ఉండాలి. మీరు అన్నట్లుగా సిఎస్ వచ్చినప్పుడు మీరు నాట్ అలౌడ్ అన్నారు. అవును. తర్వాత డ్యూటీ అయిపోయిన తర్వాత ఆయనతో పని ఉంటుంది కదా. అదే కదా, భయం అనేది లేదు కదా నాకు. తర్వాత ఆయన ఏం చేయగలడు, ఏం చేయగలడు నన్ను? నేను సావటం లేదంటే చంపటం అనేది మా డ్యూటీ. సావటం ఆర్ చంపటం. ఎన్ఎస్జీ కమాండో అంటే ఇదే మీనింగ్ ఉంటుంది. మనం చెప్పడానికి మామూలుగా సెక్యూరిటీ అంటారు కానీ బట్ మీనింగ్ మాత్రం ఇది. సో అందుకే ఎవరికి భయపడరు. సో వన్ డే విల్ కమ్ టు గో అవుట్. దానికోసం భయపడకూడదు అనేది మా కాన్సెప్ట్. కానీ కొంతమంది ఆఫీసర్లు మనసులో పెట్టుకున్న తర్వాత వేధించచ్చు కదా. నా లైఫ్లో ఇప్పుడు జరగలేదు అట్లా. అంటే వాళ్ళకి తెలిసిన యాటిట్యూడ్.
అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఇక అంటే మరి తర్వాత చాలా ఆపరేషన్ జరిగాయి చాలా జరిగినాయి, చాలా జరిగింది. ఎక్కడ మరి వెంటనే వెళ్ళాను, నన్ను పంపించారు వెంటనే. ఎక్కడికి? అడవుల్లోకి పంపించారు నన్ను, నక్సలైట్ లాగా పంపించారు. నక్సలైట్ లాగా 2.5 months చేశాను నేను. అంటే మీరు అన్నలు అవతారం కూడా ఎత్తారా? అన్నలు అవుతారు, రాజన్నగా వెళ్ళిపోయాను లోపల. ఎక్కడ? అడవులు ఈస్ట్ కూడా నేరుగా ఏజెన్సీలోకి వెళ్ళిపోయాను. ఒక టీంని తీసుకుని 11 మంది టీంని తీసుకుని వెళ్ళిపోయాను అడవుల్లోకి. ఎందుకు? అక్కడ నేను ఈ సిస్టమ్ చూసిన తర్వాత అనుకున్నాను, నేను నక్సలైట్లకి ఏ విధంగా పబ్లిక్ సపోర్ట్ చేస్తున్నారనే మా టాపిక్ మీద డిటి నాయక్ సార్ తోటి మాట్లాడితే ఆయన ప్లాన్ చేశారు. సో ఆ ఎపిసోడ్లు ఏంటంటే మనము వాళ్ళని అనవసరంగా వదిలిపెట్టాం మనం అనే బాధ ఉంది కదా ఆయన. సో అది ఆయన అప్రూవల్ తీసుకొని మమ్మల్ని పిలిపించారు, కమాండర్ షికామని పంపించిందని. సో నేను వెళ్ళి అది 11 మందిని తీసుకుని వెళ్ళాను. అందరం గడ్డాలు పెంచేసాం అప్పటికే. అన్నీ ఇక గడ్డాలు పెంచి మామూలుగా గ్రీన్ డ్రెస్, రెడ్ స్టార్ విత్ గ్రీన్ క్యాప్ మీద రెడ్ స్టార్, అంత గ్రీన్ డ్రెస్ ఇంత సేమ్. వెపన్స్ మామూలు వెపన్స్ తీసుకెళ్ళాం, AK-47 ఏం లేకుండా. సో మామూలు పాత వెపన్లు ఉంటాయి కదా, అవి తీసుకుని వెళ్ళాం. కానీ పిస్టల్స్ లోపల పెట్టుకున్నాం. సో ఒక్కొక్కళ్ళు 2 పిస్టల్స్, 4 మ్యాగజైన్లు, ఫుల్ ఎక్విప్డ్ 100 రౌండ్స్ వేసుకొని. సో రైస్ బ్యాగ్స్ ఎవరు రైస్ వాళ్ళే మోసుకొని, మా రైస్ మేము మోసుకొని అడవుల్లో తిరిగాను నేను. అక్కడే వండుకోవటం, ఆడనే తినటం, ఆడనే పండుకోవటం. మరి మీకు గ్రామస్తులు గుర్తుపట్టలేదు? గ్రామస్తులు కూడా చాలా గౌరవించేవాళ్ళు మాకు. అన్న రెండన్నా అని చెప్పి అన్నం పెట్టేవాళ్ళు, మాకు గంజి పోసేవాళ్ళు, చాలా చేశారు అట్లా. అంటే మమ్మల్ని వాళ్ళు రియలైజ్ అయ్యారు సిస్టాన్ని, మా వెపన్స్, మా మూమెంట్లు. అన్న అక్క బాగున్నారు అక్క అని చెప్పి అడిగేవడం ఆయన్ని. అంటే మీకు వాళ్ళు ఎప్పుడు ఒరిజినల్ ఎదురుపడలేదు? ఎప్పుడు వాళ్ళే ఎదురు పెడితే ఇంకా ఆటోమేటిక్గా. మీరు వెళ్ళి ఏం చేశారు అక్కడ? దానికోసం వెళ్ళాము, ఎదురు పడతారు ఆ టీంకి దొరుకుతుందని. కానీ ఆ టీం ఎవాక్యుయేట్ చేసుకొని వెళ్ళిపోయారు వాళ్ళు. కొంతమంది ఏమో పబ్లిక్లో కలిసిపోయారు, కొంతమంది అసలు మెయిన్ బ్యాచ్ వెళ్ళిపోయింది అక్కడికి. సో అట్లా 2.5 months తిరిగాం అడవుల్లోనే. ఎన్నో కొన్ని, ఒకసారి స్నేక్ మీద పండుకున్నాను. అంటే అడవుల్లో రకరకాల ఎక్స్పీరియన్స్. మీరు వెళ్ళారు కానీ వాళ్ళు మీకు తగలలేదు. తగిలితే ఆటోమేటిక్గా అటాక్ చేసేస్తాం. వాళ్ళకి షూటింగ్ చేత కదా అది, పెద్ద మనం అనుకుంటాం వెపన్స్, కానీ మనం షూటర్స్ కదా మనం. అది మనకి ఎందుకంటే అటు కంటిన్యూటీ చెయ్యం మనం. అది ఏజెన్సీలు కొండలకు తిరగాలంటే మాతో పాటు ఒక ఎస్ఐ వచ్చి, సార్ నన్ను చంపేయడానికి తెచ్చారు సార్ అన్నాడు లాస్ట్కి వాడు. అని నేను వెళ్తున్నాను కదా నువ్వు ఎందుకు రావు అని అంటాను. సార్ నాకు అయిపోయింది సార్ మోకాళ్ళు పట్టేసి. సో ఇట్లాంటి ఫీలింగ్స్ తోటి చాలామంది ఉంటారు. ఎందుకంటే అది రెగ్యులర్గా మనం సెలెక్ట్ చేసుకునేటప్పుడే రాంగ్ సెలెక్షన్ జరుగుతుంది ఒక్కోసారి. ఇప్పుడు విఐపి సెక్యూరిటీ ఉందనుకోండి, విఐపి సెక్యూరిటీలో ఎంతమంది ట్రైన్డ్ కనుక్కోండి, ఎన్ఎస్జి ట్రైన్డ్. ఎన్ఎస్జి ట్రైన్ అనేది మనం అదేదో పెద్ద ఇది అనుకోకూడదు, కానీ ఆ ట్రైనింగ్ చేస్తే కొన్ని యాటిట్యూడ్స్ మారుతాయి మనిషికి. అది చేయరు, అది మన వాళ్ళు. మన గ్రౌండ్స్ చేస్తారు, గ్రౌండ్ సిస్టమ్ వేరు, గ్రౌండ్స్ ఆపరేషన్స్ వేరు. ఎన్ఎస్జి ఇది ఎక్స్క్లూజివ్లీ విఐపి సెక్యూరిటీ ఉంటుంది, అది సీరియస్ తీసుకోవాలి. అట్లా మనకి ట్రైనింగ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అట్లా ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ పంపించాను నన్ను మార్షల్ ఆర్ట్స్కి. 6 months మార్షల్ ఆర్ట్స్ మంచుకొండలో చేశాను. పర్ డే 8 hours సింపుల్గా ఫిజికల్ ఎక్సర్సైజ్ అంతే, 8 hours అంతే. నో కన్సల్టేషన్స్, నో ఇది. అట్లా అటువంటి ట్రైనింగ్లు చేసినప్పుడు మనకు కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతాయి, మీకు భయం అనేది ఆడొస్తుంది. మరి 2 నెలలు లోపల ఉన్న తర్వాత ఎందుకు మనం బయటకు వచ్చారు? 2 నెలల తర్వాత మూమెంట్స్ లేవు. ఇన్ఫర్మేషన్ ఎస్ఐబి, మన ఎస్ఐబి అంటే అప్పుడు ఎస్ఐబి అని లేదు, అప్పుడు ఇంటెలిజెన్స్, స్పెషల్ ఇంటెలిజెన్స్ అని ఉండేది, ఎస్ఐటి అది ఉండేది సంథింగ్. సో అప్పుడు వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అవుట్ ఆఫ్ ఇదని. తర్వాత అప్పుడు మళ్ళీ డిటి నాయక్ సార్ విత్డ్రా చేసి వదిలేరు. అంటే డిటి నాయక్ గారు మీకు గురువు అంతా. సరే గురువు అసలు యాక్చువల్గా ఎంత వాల్యూ ఇస్తాడంటే అంత ఇస్తారు. డైరెక్ట్గా ఇంకంతే, ఎవరితో మాట్లాడే, ఎవరిని మన ఏదైనా డిటి నాయక్ గారు కానీ దొర గారు కానీ ఇన్స్ట్రక్షన్స్ అనేది డైరెక్ట్గా ఇస్తారు, కమ్యూనికేట్ చేయరు, ఫార్వర్డ్ చేయరు. ఆ సిస్టమ్ చాలా గ్రేట్ సిస్టమ్ అది. అందుకు మేము అదే అంటే ఎప్పుడైనా బాస్ అన్న వ్యక్తి కింద వరకు డైరెక్ట్ ఇవ్వడం అనేది డైరెక్ట్ ఎవరు చేస్తారో వాళ్ళకి మాట్లాడాలి. అది మనం శంకర్ రెడ్డి గారు వీళ్ళందరూ డ్రైవర్స్తో కూడా మాట్లాడతారు, కానీ డ్రైవర్స్ ఎంతమంది మాట్లాడతారు అడగండి ఇప్పుడు. యాక్చువల్గా డ్రైవర్ అనేవాడు ఇస్ గ్రేట్ మ్యాన్. విఐపి సెక్యూరిటీలో డ్రైవర్ హిమ్సెల్ఫ్ ఈజ్ ద ఫైటర్. వాడే వెపన్ ఏంటంటే కారు, వెహికల్ వెపన్ వాడిది. ఏ విధంగా గుద్దాలి, ఏ విధంగా బ్రేక్ వేయాలి, సిస్టాలు అన్నీ ఎన్ఎస్జీలు నేర్పిస్తారు. అది ఎన్ఎస్జీ పోతే తెలుస్తుంది, బట్ వీళ్ళకి తెలియదు కదా ఇప్పుడు. అది అంటే ఆ డ్రైవర్ శిక్షణ ఎలా ఉంటుంది? డ్రైవర్ సిస్టమ్ ఏం లేదు, వాడి వెపన్ అనేది వెహికలే. ఒకవేళ సడన్గా వెహికల్ అప్పెట్టాడు, వెహికల్ ఏ వెహికల్ చూసుకొని దాన్ని హిట్ చేసేది కూడా నేర్పిస్తారు. అంబాసిడర్ అనుకోండి, ఇంజిన్ ముందు ఉంటుంది కానీ వెనక హిట్ చేయి.
ఇట్లా అనమాట. ఓ సో ఆ కారు యొక్క స్ట్రెంగ్త్ని బట్టి హిట్ చేసేయాలి, అంతేగాని వీఐపీని పోయి ఆపి ఎదురు పోయి తీసుకుని ఆపితే ఇట్స్ ట్రాపింగ్. సో డ్రైవరు స్టెప్ చాలా ఉంటుంది. అచ్చా, ఇప్పుడు ఎదురుగా వెహికల్ వచ్చినప్పుడు ఇంజిన్ వైపు కాకుండా బ్యాక్ సైడ్ కొట్టాలి. ఎందుకండి? అది గుద్దితే ఈజీగా వెళ్ళిపోవచ్చు మనం. అచ్చా, ఇంజిన్ అయితే వెయిట్ ఇంజిన్ గుద్దామనుకోండి మన బండి కూడా దుగ్గు అయిపోద్ది. సో ఇవన్నీ కూడా సెక్యూరిటీలో. ఒకవేళ బ్యాక్ కూడా వెహికల్ పెట్టారనుకోండి, అప్పుడు ఆ బ్యాక్ సైడ్ వెహికల్ పెట్టినప్పుడు మనం సైడ్ అయిపోవటమే. లేకపోతే 90-80 కిలోమీటర్ స్పీడ్లో కూడా టర్నింగ్ నేర్పిస్తారు అక్కడ ఎన్ఎస్జీలో. అది ఎంతమందికి తెలుసు అడగండి మీరు. 80 కిలోమీటర్ స్పీడ్. మీకు ధైర్యం ఉందని అన్నాను. నాకు ఉందే ధైర్యం. ఒక పద నువ్వు చేస్తే ఇద్దరం చేస్తాం కదా, నువ్వు నేను చేస్తాం కదా, కూర్చోన్నా. కూర్చుంటాను నేను అన్న. కూర్చోబెడితే 90 కిలోమీటర్ స్పీడ్లో ఎంఎస్డన్ని టర్నింగ్ తీసుకున్నాడు. సడన్ బ్రేక్తో టర్నింగ్ తీసుకున్నాడు. అది ఎవరు మనం ఊహించ, అంటే తెలిసి తీసుకోవడం అనేది, తెలియక యాక్సిడెంట్లు తీసుకునేది వేరు. బట్ తెలిసి 2-3 సార్లు ఆ ట్రైల్ వేస్తే నాకు ఆశ్చర్యం వేసింది. సో డ్రైవర్ సబ్జెక్ట్ ఎంత ఉందా అని ఎంతమందికి తెలుసండి అది. చాలా అందులో కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. చాలా ఉంటుంది. అంటే అదొక్కటే కాకుండా ఇంకే 2-3 పాయింట్లు చెప్పండి. పాయింట్లు అంటే డ్రైవర్ ఏం చేస్తాడంటే మనకి సిచ్యువేషన్ బట్టి రియాక్ట్ అవుతుంటాడు. వాడు ఎవడు మాట ఎండిక వినకూడదు. ఈపీ సెక్యూరిటీలో ఉన్నవాడు డ్రైవరు వినకూడదు. ఎప్పుడైతే మీరు వారి పర్ఫెక్ట్ ట్రైనింగ్, పర్ఫెక్ట్ కోచింగ్, గైడెన్స్ ఇస్తే సిచ్యువేషన్ బట్టి డైవర్ట్ చేయటమో, టర్నింగ్ తీసుకోవటమో, ఏదైనా సరే వాడు ఇష్టం వచ్చినట్టు చేసుకుని వెళ్ళిపోవాలి. అంటే వాడు మెయిన్ కోర్స్ ఏంటి, టు సేవ్ ది విఐపీ. ఇది ఇంపార్టెంట్. సో మనం అనుకుంటాం ఓన్లీ కమాండోలు వీళ్ళు అనుకుంటాం మనం. కమాండోలు ఓకే, కానీ కమాండోలతో పాటు ఈ వీడు కూడా ఒక వ్యక్తి ఉంటాడు, ఇంపార్టెంట్ వ్యక్తి. అసలు విఐపీ నడిపించేది వాడు. అది మనకి తెలియాలి. నాకు తెలుసు, ఎందుకంటే నేను ప్రాక్టికల్గా ఒక ఇన్సిడెంట్ చూశాను. నేను రాజంపేట వస్తున్నాము. రాజంపేటలో ఏం చేస్తుంటారంటే అరటికాయ బోదల్ని కట్ చేసి రోడ్డు మీద వేసేస్తారు. నేను మైసూర్ రెడ్డి ఈజ్ ది హోమ్ మినిస్టర్. సో ఆయనతో వస్తున్నాను. సో ఎస్కాట్లో రామిరెడ్డి అని ఉండేవాడు పాపం, తర్వాత మధ్యలో చనిపోయాడు అతను ఎస్కాట్ 1, నేనేమో వేపుతున్నాను. నాకు చూసేసాను. సడన్గా చూస్తుంటే ఎదురుగా ఒక లారీ వస్తూ ఉంది స్పీడ్గా. ఇవన్నీ బోదలన్నీ రోడ్డు మీద వేస్తారు. ఎవరు ప్రివెంట్ చేస్తే తెలియదు కదా. సో ఆ లారీ మీదకి వచ్చేస్తుంది, వాడికి స్లిప్ అయిపోయింది. ఆ మూమెంట్లో మనము విఐపీ కార్లో మా డ్రైవరు వాడికి మా దగ్గర ఉన్న వాళ్ళందరికీ నేను ఇస్తాను కాబట్టి వాడు వెంటనే రెడీ అవుతున్నాడు. అయ్యే లోపల ఎస్కాట్ 1 తీసుకెళ్ళి మెయిన్ కార్కి అడ్డం పెట్టేశాడండి. అంటే లారీ వస్తే వాడిని కొట్టించుకోవడానికి వాడు అంత టాక్టికల్గా చేసేటప్పటికి హోమ్ మినిస్టర్ కూడా కన్ఫ్యూజ్ అయిపోయాడు, మైసూర్ రెడ్డి గారు కూడా. అట్లా వాళ్ళకి ఎప్పుడైతే మనం ట్రైనింగ్ వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తామో ఆటోమేటిక్గా చేసేస్తారు. సో గ్రేట్ కదా అది. ఆ స్టెప్ ఎట్లాంటిది చూడండి. ఇది బ్రేక్ వేసి ఎన్ని చేసే లోపల వీడు కారు తీసుకొచ్చి అడ్డం పెట్టాడు. అంటే లారీ వచ్చేసి దాని కర్మగాలి లేకపోతే మన కర్మగాలి వచ్చి గుద్దినా కానీ ఎస్కాట్ 1 వెళ్ళిపోద్ది. సో దట్ ఈస్ ద సిస్టమ్ ఆఫ్ ది డ్రైవర్. ఆ ఇన్సిడెంట్లో మరి ఆ డ్రైవర్కి మెచ్చుకున్నారా? డ్రైవర్ మెచ్చుకుంటే చాలా చేశాను నేను ఉన్నప్పుడు. ఇక నా దగ్గర కానిస్టేబుల్ హోంగార్డ్ కూడా హ్యాపీగా ఉంటాడు. అంతే. వాడు చనిపోతే వాడికి ఉత్తమ సేవ పథకం ఇప్పించాను నేను. హోమ్ మినిస్టర్ గారు చనిపోయాడు కదా శిఖామణి అన్నాడు. పోలీసులు ఎవరు బతికారు ఎవరు చనిపోయారు అంత సీన్ లేదు సార్, అది ఇస్తే ఆటోమేటిక్గా వాళ్ళ ఫ్యామిలీకి ఉపయోగపడుతుంది, వాడు చేసిన సర్వీస్ మీకు తెలుసు కదా అన్న. ఓకే ఇచ్చాను. అంతే. చనిపోయిన తర్వాత ఉత్తమ సేవ పథకం వచ్చింది ఆడికి, రామిరెడ్డిని.